కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు కట్టర్ని 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తెరకాసు పెట్టుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీడముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉండే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్యలో. ఇది కంప్లీట్ కార్పొరేట్ బిజినెస్ స్ట్రక్చర్. ప్రతి ఒప్పందం ఉంది. చివరి రోజు ఈ రోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా? 13,600 కోట్ల రూపాయలు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, అయ్యా ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఎవ్వరొక్క రూపాయి తీసుకుపోయేది కాదు. ఉన్న లోను యాస్టీస్ గా ఎల్ఎన్టీకి డబ్బులు పోతాయి. అన్ని రాష్ట్రాలకు మెట్రోలో 50% చేరి నువ్వు ఇచ్చినావు, నాకు మాత్రం ఇయ్యనంటున్నావు. నీకేదో నాకు చెప్పని సమస్య ఉన్నది కాబట్టి నాకు జస్ట్ ఎన్ఓసి ఇచ్చేసి నేను ఐఆర్ఎఫ్సి నుంచి మిగతా 123 కిలోమీటర్లు కూడా నా సొంత పైసలతోటి నేనే గ్యారంటీలు ఇచ్చి నేనే నిర్మాణం చేసుకుంటాను కూడా లెటర్ ఇచ్చి వచ్చిన మన కలిసినప్పుడు. ఇంకా చిక్కపోయారు. ఓహో మాకు సంబంధం లేకుంటేనే మొత్తం 200 కిలోమీటర్లు రేవంత్ రెడ్డి మెట్రో కట్టుకుంటే ఇక నరేంద్ర మోడీ గారి గురించి చర్చ ఉండదు, కిషన్ రెడ్డి గురించి చర్చ ఉండదు, కేంద్ర ప్రభుత్వం గురించి చర్చ ఉండదు. నగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెట్రో నిర్మాణం చేసి అంకితం చేస్తే రాజకీయంగా మాకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈరోజు ఇది ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. ఈ యొక్క మెట్రో 1 మెట్రో 2 రెండిటి విషయంలో నా మీద తప్పుడు ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వము మెట్రో 2 విషయంలో 50-50 నిష్పత్తిలో ముందుకెళ్లాలని సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈ విషయమో నేను వెళ్ళినప్పుడు చాలాసార్లు నాకు మంత్రి గారు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి స్వయంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మెట్రో ఫేజ్ 1 కూడా గతంలోనే భారత ప్రభుత్వము 1,250 కోట్లు మెట్రో ఫేజ్ 1కి ఇవ్వడం జరిగింది. చివరకు మెట్రో ఫేజ్ 1 పూర్తయిన తర్వాత నరేంద్ర మోడీ గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి మెట్రో ఫేజ్ 1 ప్రారంభించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దేశవ్యాప్తంగా అనేక మెట్రోలకు సెకండ్ ఫేజ్కు థర్డ్ ఫేజ్కు ఏ రకంగానైతే కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందో హైదరాబాద్ కూడా అదేవిధంగా మరి టెక్నికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ మరి చర్చించి రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తే తప్ప ఇది తెలంగాణ కాబట్టి కిషన్ రెడ్డి గారు వద్దన్నారు కాబట్టి ప్రాజెక్టులు ఎక్కడ ఆగవు. ఇంత అనాలోచితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి మాట్లాడము ఏమాత్రం సమంజసం కాదు. తెలంగాణ అభివృద్ధి పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది. మాకు ఎవరి సర్టిఫికెటు అవసరం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నాకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మోడీ గారికి కానీ రేవంత్ రెడ్డి సర్టిఫికెటో కాంగ్రెస్ సర్టిఫికెటో మాకు అవసరం లేదు. మేము రేవంత్ రెడ్డికి జవాబుదారీ కాదు, నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారీ, తెలంగాణ అభివృద్ధికి జవాబుదారీ. ఆ రకంగా మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం గత 12 సంవత్సరాలుగా పనిచేశాము, ఇప్పుడు కూడా పనిచేస్తాము. తెలంగాణలో ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నిటిని కూడా తూచా తప్పకుండా మేము అమలు చేస్తూ ఉన్నాము. అది జాతీయ రహదారుల అభివృద్ధి కావచ్చు, రైల్వేల అభివృద్ధి కావచ్చు, లేక ఇతర అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు
కేంద్ర ప్రభుత్వము ముందుకు తీసుకెళ్తా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను చాలా స్పష్టంగా ఖట్టర్ గారిని అనేక సార్లు కలిసిన ప్రతిసారి సోషల్ మీడియాలో పెట్టాను. సోషల్ మీడియాలో 2 డేట్లు తీసుకున్న నా సోషల్ మీడియా డేట్లు నాకే చెప్తున్నాయి. ఈరోజు ఒకటే మనం చేస్తూ ఉన్నాను, కేంద్ర ప్రభుత్వము మరి అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాము. తెలంగాణ బిడ్డగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తిగా చివరకు ఢిల్లీకి వచ్చి 2 సార్లు ధర్నాలు నిర్వహించి ఏపీ భవన్లో లోక్సభకు రాజ్యసభకు మధ్యలో బిల్లు పాస్ కావాలని అమరాన్ని నిరాదీక్ష చేసి బిల్లు పాస్ అయిన తర్వాతనే ఏపీ భవన్లో ఆ రోజు అమరణ నిరాహార దీక్ష విరమించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి పట్లనో హైదరాబాద్ అభివృద్ధి పట్లనో మాకెవరు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.